బ్రేకింగ్ న్యూస్. అమెరికాని వరదలు ముంచెత్తుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు, అలాగే కార్లు, భవనాలు అన్నీ కూడా నీటిలో మునిగిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం అంతా కూడా వరదలతో అమెరికా నిండిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం అక్కడ కెంటకీలో వెదర్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదు అంటూ కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇంకా 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరింత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రోడ్డు కూడా మనకి ఎక్కడ కనుచూపు మేరలో రోడ్డు అయితే కనిపించట్లేదు. మొత్తం కూడా చెరువులు మనకి కనిపిస్తున్నాయి. అక్కడున్న ఏ ప్రదేశం అయినా కూడా మొత్తం అది చెరువులాగా మనకు దర్శనమిస్తుంది. ప్రస్తుతం కెంటకీలోనే ఈ వెదర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సో కెంటకీ అలాగే అక్కడున్న చుట్టుపక్కల ప్రదేశాలు కూడా ఈ వరదలతో ముంచెత్తుతున్నాయని చెప్పాలి. సో మొత్తం రహదారులంతా కూడా చెరువులుగా మారిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అమెరికాలో వరదలతో అక్కడ ప్రజలు అల్లాడుతున్నారు. కెంటకీ, వర్జీనియా, టెనెస్సీ, ఆర్కాన్సాస్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. మొత్తం ఎక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇండ్ల నుంచి బయటకు రావద్దు అంటూ కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ కూడా 2 రోజుల పాటు ఇంకా ఇలాంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రజలను ఎవరిని కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలనే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ వర్షాలు ఇంకా 2 రోజుల పాటు కూడా కొనసాగుతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాని వరదలు ముంచెత్తుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. కెంటకీ, వర్జీనియా, టెనెస్సీ, ఆర్కాన్సాస్లో ఈ వరద బీభత్సం కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ దృశ్యాలు చూడొచ్చు. కార్లు, భవనాలు ఏవి కూడా మనకు పైకి కనిపించట్లేదు. మొత్తం ఆ వరదల్లో మునిగిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ ల్యాండ్స్కేప్ కూడా పగిలిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో వరదలు ఎంత ఎత్తున అక్కడ ఎంత తీవ్రమైన వరదలు ఉన్నాయో కూడా మనం విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. సో ఇలాంటి వరదలే 2 రోజుల పాటు కొనసాగుతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రావద్దు అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో అత్యవసరం అయినా సరే ఇళ్లలోనే ఉండి వాళ్ళు ఉన్న వాటితోనే ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు పాటించాలి అంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. అయితే ఎలాంటి అత్యవసరమైనా సరే బయటకు రావద్దు అంటూ కూడా ఈ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావట్లేదు. అయితే అక్కడ రోడ్డు పైన వాహనాలు వెళుతున్న నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు ఆ దృశ్యాల్లో. సో వరదలు ఎంత బీభత్సం సృష్టిస్తున్నాయో, ఎంత ఎత్తున వరద నీరు పారుతోందో కనుచూపు మేరలో ఎక్కడ మనకు రోడ్డు కనిపించట్లేదు. కొండలు, గుట్టలు అన్నీ కూడా ఆ వరద ప్రవాహానికి గురయ్యి మొత్తం కూడా మునిగిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ వరద ఇంకొక 2 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దు, బయటకు వచ్చి ప్రమాదానికి గురవ్వద్దు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి కాబట్టి ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రావద్దు. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇంటి నుంచే వర్క్ చేసుకోవాలంటూ కూడా ఒక ఆదేశాలు అయితే ప్రభుత్వం అక్కడ అందించింది. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు కూడా అక్కడ యుఎస్లో ఉన్నటువంటి రోడ్లు దృశ్యాలవి. అయితే మనకి ఎక్కడా కూడా రోడ్డు కనిపించకుండా మొత్తం కూడా చెరువును తలపిస్తుంది. సో ఈ వరదకి అక్కడ రోడ్లు, భవనాలు, పార్క్ చేసినటువంటి కార్లు అక్కడ మనం చూడొచ్చు. పెట్రోల్ గ్యాస్ స్టేషన్ కూడా కనిపిస్తోంది. ఏవి కూడా వాటి నిజమైన స్వరూపాన్ని మనం చూడలేకపోతున్నాం. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వరదతో నిండిపోయి మొత్తం మునిగిపోయిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో రోడ్డు కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. మొత్తం కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. సో ఇలాంటి వర్షాలే మరొక 2 రోజుల పాటు కురుస్తాయి కాబట్టి ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రావద్దు అంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. సో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి, ఇళ్లలోనే ఉండాలి అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Hurley Road, Hurley, Virginia. Near the Dollar General. Legacy Bank. Hardwood and Lumber. And down there is the Wooden Horse. This is Hurley, Virginia. February 15th, 2025. Hurley Road, Hurley, Virginia. Near the Dollar. అమెరికాని వరదలు ముంచెత్తుతున్నాయి. రహదారులంతా కూడా చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలనెవరిని ఇంటి నుంచి బయటకు రావద్దంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కెంటకీ గవర్నర్ యాండీ బెషీర్ కెంటకీలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితిని ముందస్తుగానే ప్రకటించారు. అయితే ఇక్కడ ఆదివారం వరకు కూడా ఆకస్మిక వరదలు ఉంటాయి. అలాగే 2 రోజుల పాటు కూడా ఇలాంటి వరదలే కొనసాగుతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలను ఎవరిని ఇంటి నుంచి బయటకు రావద్దు అంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 8 అంగుళాల మేర అంటే 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురిసినట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో 2 రోజుల పాటు ఇలాంటి వరదలే ఉండనున్న నేపథ్యంలో ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు అంటూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్న దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి భవనాలు, కార్లు, ఇళ్ళు అన్నీ కూడా వరద నీటికి అక్కడ మునిగిపోయిన దృశ్యాలు అయితే చూస్తున్నాం. సో ఎవరిని బయటకు రానియకుండా 2 రోజుల పాటు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.